లలిత న్యూస్ కి స్వాగతం. స్కామర్ నే స్కామ్ చేసిన యువకుడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో భూపేంద్ర సింగ్ అనే యువకుడికి తాను సిబిఐ అధికారిని అంటూ నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయి, కేసు మూసివేయాలంటే 16,000 ఇవ్వాలంటూ ఓ స్కామర్ కాల్ చేశాడు. స్కామర్ కాల్ అని గమనించిన యువకుడు ఒక ఆట ఆడుకోవాలని డిసైడ్ అయ్యి, ప్లీజ్ ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పొద్దు, మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతానంటూ భయపడినట్లు నటించాడు. నేను చెప్పను కానీ డబ్బులు ఇవ్వు అని స్కామర్ అడగగా, భూపేంద్ర సింగ్ తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని దాన్ని విడిపించడానికి 3,000 రూపాయలు కావాలని ఆ గొలుసును విడిపించి తనకు డబ్బులు ఇస్తానని నమ్మించాడు. యువకుడి మాటలు నమ్మిన సైబర్ నేరగాడు తొలుత 3,000 రూపాయలు ఇవ్వగా, తర్వాత తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి ఆ గొలుసు ఇవ్వడం లేదని, మీరు నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలని చెప్పాడు. దానికి ఆ స్కామర్ ఒప్పుకున్నాడు. యువకుడు నగల వ్యాపారిగా తన స్నేహితుడిని నటించమని చెప్పాడు. తర్వాత ఫోన్ మాట్లాడిన స్కామర్ ను మరో 4,480 రూపాయలు కడితే లోన్ క్లియర్ అవుతుందని, తర్వాత ఆ గొలుసుపై 1.10 లక్షల రుణం ఇస్తానని, దానికి 3,000 రూపాయలు ప్రాసెస్ ఫీజు అవ్వుద్దని ఇలా మొత్తం 10,000 తీసుకున్నారు. చివరికి మోసపోయానని గ్రహించిన స్కామర్ తమ డబ్బులు ఇవ్వాలని బ్రతిమాలగా ఉపేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ 10,000ను విరాళంగా ఇస్తానని చెప్పాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.